హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కాపుల చదువులు కాసుల నష్టం, బాపల సేద్యం బత్యం నష్టం అని ఊరికే చెప్పారా మన పెద్దలు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి పొందాక వృద్ధనారి నారదబాబు అంగుళంకి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు పాపం. పోటీ చేస్తే వార్డు మెంబర్గా కూడా గెలవలేని వాడికి ఎమ్మెల్సీ ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. ఎదురు బొంగులాగా ఏపుగా పెరిగాడు. కార్బన్ డేటింగ్ చేస్తే డైనోసార్లు అంతరించిపోయినప్పుడు పుట్టాడని తెలిసింది. ఏనుగంత తలకాయ ఉంది కానీ యాపకాయంత గుజ్జు కూడా లేదు. కుడుములు వండలేని ఆడది, కూనిరాగం తీయలేని మగవాడు ఉండరన్నట్టు ఈయన కూడా అలాంటి కూనిరాగాలే తీస్తూ అందరి ముడ్డిలో ఏలెట్టి గెలికి వాసన చూసి రివ్యూలు ఇస్తుంటాడు. అసలు ఈ నారదబాబు ఒక ఫెయిల్యూర్ పర్సన్. యాక్టర్గా సినిమాల్లో ఫెయిల్, నిర్మాతగా ఫెయిల్, చిరంజీవి తమ్ముడిగా ఫెయిల్, పవర్ బాబుకి అన్నగా ఫెయిల్, రాజకీయాల్లో ఫెయిల్, తండ్రిగా ఫెయిల్, మాట్లాడే విధానంలో ఫెయిల్. మెగా ఫ్యామిలీకి జనసేన పార్టీకి ఒక శకుని లాంటి వాడు. వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. మెగా ఫ్యామిలీ కాకపోయి ఉంటే ఎవడు దేకేవాడు కూడా కాదు. నేను ఒకరిని ఉన్నానని అప్పుడప్పుడు అసందర్భంగా బుస్ 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 అని బుసలు కొడుతుంటాడు. వస్తాడు, దెంగులు తింటాడు, పోతాడు, రిపీటు. దేనిపైన సరైన అవగాహన ఉండదు. పంచపాండవులు ఎంతమంది అంటే నాకు తెలియకపోవడం ఏంటి? మంచం కొల్లలాగా ముగ్గురే అని 2 వేళ్ళు చూపించి లాస్ట్కు ఒకేలే చూపిస్తాడు. అది ఈయన జ్ఞానం. మనం ఏమన్నా అంటే ట్యాట్ అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలా పుల్లగా ఉంటుందని వాదిస్తుంటాడు. ఈ అరాకొర మెదడుకి ఆలోచనలు రావు కాబట్టి ఎక్కడో ఎత్తేసిన సూక్తులన్నీ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆనందపడుతుంటాడు. గతంలో బాలయ్య అంటే ఎవరో నాకు తెలియదని అటు టీడీపీ క్యాడర్తో ఇటు జనసేన క్యాడర్తో వాయించుకున్నాడు. పుష్ప 2 రిలీజ్ టైంలో ట్వీట్ వేసి ట్విట్టర్ అకౌంటే మూసేసుకున్నాడు. దెంగులు తినే కొంప ఏడుందంటే కట్టకడ ఉందన్నట్టు ఆ 10 పైసల బుర్రతోనే అందరినీ గెలుక్కుంటూ ఉంటాడు. అపండితుడు కంటే అర్ధపండితుడే అపాయకరం. వైసీపీకి అంబటి కాంబాబు, రోజాంటి ఎలాగో, ఐచు ఫ్యామిలీకి మంతు వితునన్న ఎలాగో, జనసేన మెగా ఫ్యామిలీకి ఈ నారదబాబు అలాగన్నమాట. ఈయన చేసే తీట పనులకి కులానికి నా సాడు అంటే తలాగడ్డన్నట్టు జనాల నుంచి వచ్చే సుప్రభాతాలు మొత్తం మెగా ఫ్యామిలీని చుట్టుకుంటాయి. మొత్తం మెగా ఫ్యామిలీనే వేసుకుంటారు జనాలు. భారీ కాయంతో ఉండి చిన్న మెదడుతో జీవిస్తున్న ప్రస్తుత జీవి ఈ నారదబాబు. ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత అప్పుడెప్పుడో నొప్పులు లేకుండా పుట్టాడు, కారణ జన్ముడు అని పవర్ బాబుకి జాకీ లేశాననుకొని గాలి తీసిన తర్వాత అత్తా పత్తా లేడు. మళ్ళీ ఇన్నాళ్ళకి దర్శనమిచ్చాడు. కుల విద్యకి సాటి లేరు గువ్వల చెన్న అన్నట్టు యథావిధిగా ఆ సగం బుర్రతోనే అనవసరమైన మ్యాటర్లో ఏలెట్టి బుస్ బుస్ అన్నాడు. ఈ బుస్ బుస్ అనే శబ్దం పవర్ బాబు చుట్టూ తిరుగుతోంది ప్రజెంట్. రీసెంట్గా శివాజీ అంగుళం ఆడవాళ్ళ డ్రెస్ గురించి కామెంట్ చేశాడు. మీకు తెలుసు కదా, ఓవరాల్గా 198 మంది శివాజీ అంగుళంకే మద్దతు ఇచ్చారు. అందులో ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. పబ్లిక్ పల్స్ తెలుసుకోలేని నారదబాబు అంగుళం యథావిధిగా తన అరాకొర తెలివితో ఏలెట్టి గెలికాడు. ఏదో ఒకటి గెలుక్కోకుంటే జనాలు మర్చిపోతారని భయపడినట్టున్నాడు. ఈ వృద్ధనారి పతివ్రత ఏముందో ఒకసారి చూద్దాం. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీకు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలని బతకనియండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి? ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు లేదా? నేనే చెప్తున్నాను, ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకు కొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపోతున్నట్టమ్మా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? విన్నారుగా, బట్టలు వేసుకోమంటే చెప్పుతో కొట్టాలంట. ఆడవాళ్ళ కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. నువ్వు రా బయటికి, జనసేన క్యాడరే వెంబడిస్తుంది నిన్ను. చిట్టి పట్టి బట్టలు వేసుకొని పచ్చడి నాకోడానికి వెళ్ళమని చెప్తున్నాడు. ఈ బుస్సుబాబుని పవర్ బాబు దూరం పెట్టింది ఇందుకే. సమానత్వం అంటే డాయర్లు వేసుకొని డాయర్లు లేకుండా తిరగడమా? మగవాళ్లతో పోటీ పడ్డామంటే బట్టలు లేకుండా తిరగడం కాదు బుస్ అంకుల్. క్రీడారంగంలో, కళారంగంలో, చదువులో, ఐటీ రంగాల్లో పోటీపడి గెలుపొందడం. ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగొద్దని ఎవరు చెప్పారు నీకు? స్వేచ్ఛ ఎక్కువై కొంతమంది ఆడవాళ్ళు అర్ధరాత్రి పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. చివరికి వాళ్ళు ఉగాది పచ్చడి నాకోడానికి వచ్చారని కవరింగ్ ఇచ్చి విడిపించారు కొంతమంది పెద్దలు. గుర్తుందా? అది కాదు స్వేచ్ఛ సమానత్వం అంటే.
ఆడైనా మగైనా సమాజ కట్టుబాట్లు ధిక్కరించని గౌరవాన్ని పొందాలి. అది సమానత్వం, స్వేచ్ఛ అంటే. గుద్దకు గుంతకు తేడా తెలియకుండా ఏది పడితే అది వాగకూడదు. పబ్లిక్ లేకి వచ్చేటప్పుడు ఎలా అయినా రావచ్చు, ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అంటే సొసైటీ భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుంది. భవిష్యత్తులో ఆచారం, సాంప్రదాయం, వావి వరుస అనేవి పోతాయి. ఇష్టమనే ఒక్క కారణంతో ఎవరితోనైనా విచ్చలవిడిగా తిరుగుతారు, విచ్చలవిడిగా స్వేచ్ఛగా శృంగారం చేసుకుంటారు. మ్యారేజ్ సిస్టమ్, పద్ధతి, సాంప్రదాయం, వావి వరుసలు లేకుంటే పేద మధ్యతరగతి కుటుంబాలు, ఆడవాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇలాంటి డబ్బులు, పలుకుబడి, అధికారం ఉన్న ఈ అర్ధజ్ఞానులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళ ఫ్యామిలీయే అంతా. ఒక్కొక్కరు ఒక్కో రూట్ తీసుకుంటారు. పవర్ బాబు ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతని అని తిరుగుతుంటే ఈయన మాత్రం బట్టలు లేకుండా తిరగండి, నేను మీకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు. గుల ఇంకా తగ్గలేదనుకుంటా. మంచి కసి మీద ఉన్న యువతరమే ఆడవాళ్ళని మంచి బట్టలు వేసుకోండి, గౌరవంగా ఉండండి అమ్మా అంటుంటే నెత్తిన 10 ఎకరాల బీడు భూమి కింద ఉడిగిపోయిన వయసులో ఈ లేఖి సలహాలేంటి? అసలు నీ ఏజ్కి కింద గేజ్కి నువ్వు చెప్పే సలహాలకి ఏమన్నా సంబంధం ఉందా బుస్సంకుల్? నీ అర్ధజ్ఞానం గురించి అన్నం లేకుండా 60 ఏళ్ళు వ్యాసం రాసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. జనసేన క్యాడరు నానా ఇక్కట్లు పడుతోంది. కార్యకర్తలు పడరాని పాటలు పడుతున్నారు. రీసెంట్గా ఎంతోమంది ఆడవాళ్ళు గోల్డ్ మెడల్స్, వరల్డ్ కప్పులు కొట్టారు. హిందువులని బహిరంగంగా కాల్చి పడేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిలని రేప్ చేసి చంపేస్తున్నారు. వాటి గురించి ఎక్కడైనా బుస కొట్టావా? మరి దీనికెందుకు అర్థం పర్థం లేకుండా బుస్ బుస్ అంటున్నాడో మన ట్రేడ్ పండితులకి అర్థం కావట్లేదు. మరి మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.